నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. తిరుపతి తొక్కిసలాట, ప్రభుత్వం నష్టపరిహారం, ఉత్తర్వులు జారీ. అధికారులకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కీలక ఆదేశాలు. వారిని ఎదిరించడానికే వైసీపీలో చేరా శైలజానాథ్. వరంగల్ వచ్చే ధైర్యం లేక రాహుల్ గాంధీ పారిపోయారు, కల్వకుంట్ల కవిత. తిరుపతి తొక్కిసలాటలో మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడిన భక్తులకు 5 లక్షల రూపాయలు, సాధారణంగా గాయాలైన వారికి 2 లక్షల రూపాయల నష్టపరిహారం అందించాలని ప్రభుత్వం జీవో 44 ద్వారా ఆదేశించింది. అలాగే అర్హతలు ఉన్నవారి ఉద్యోగాలు ఇవ్వాలని, చనిపోయిన వారి పిల్లలకు టీటీడీ నిర్వహించే విద్యా సంస్థల్లో గ్రాడ్యుయేషన్ వరకు ఉచితంగా విద్యను అందించాలని ఉత్తర్వులు జారీ చేసింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని అన్ని శైవ క్షేత్రాల వద్ద పటిష్ట ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసు, మున్సిపల్, విద్యుత్, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి తెలిపారు. ఉపవాస దీక్షలో ఉండే భక్తులకు ఉచితంగా పండ్లు, అల్పాహారం పంపిణీ చేయాలని సూచించారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకం, శాంతి భద్రతలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకోవాలని, యాత్రల పేరుతో డిప్యూటీ సీఎం తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ నేత శైలజానాథ్ అన్నారు. సూపర్ 6 హామీలను చూసి ప్రజలు ఎన్డీఏకు అధికారం ఇచ్చారని, హామీలు ఇచ్చేటప్పుడు చంద్రబాబుకు తెలియదా అని ఆయన ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వారిని ఎదిరించడానికే వైసీపీలో చేరినట్లు చెప్పారు వైసీపీ నేత శైలజానాథ్. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన కామెంట్స్ చేశారు. వరంగల్ వచ్చే ధైర్యం లేక రాహుల్ గాంధీ పారిపోయారంటూ ఆమె సెటైర్లు వేశారు. ప్రజలకిచ్చిన హామీలపై నిలదీస్తారనే భయంతో రాహుల్ గాంధీ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారని ఆమె ఆరోపించారు. మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు ఎక్కడా తిరగలేని పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.